బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి శాసనసభకు చేరుకున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆయన హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి శాసనసభకు చేరుకున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆయన హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. సభ వాయిదా తర్వాత బీఎస్సీ సమావేశంలో సభ పని దినాలు ఖరారు చేయనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చను నిర్వహించనున్నారు. బీసీ కులగణనను, ఎస్సీ వర్గీకరణ లాంటి బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 19 లేదా 20న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం మీద 15 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది. సభలో గట్టిగా పోరాడాలని, ఆధారాలతో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. ఆయా శాఖల వారీగా బడ్జెట్పై ప్రిపేర్ కావాలని సూచించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనున్నారు. ఎలా ఉంటుందంటారు? ఈరోజు షెడ్యూల్ ఎలా ఉంది అసెంబ్లీకి సంబంధించింది? సేపట్లో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లాబీలోని బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీతో పాటు గవర్నర్ ప్రసంగంపై ప్రత్యేకంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, గత గవర్నర్ ప్రసంగం, ఈ గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంది, అయితే ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇప్పటికీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమల్లో పూర్తిగా వైఫల్యం చెంది ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. 16 నెలల పాలన పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వానికి పట్టు రాలేదు. కనీసం పట్టుమని 2 హామీలు కూడా ఇవాళ అమలు చేయకపోవడంతో పూర్తిగా నిర్లక్ష్యం చెందింది. ఈ నేపథ్యంలోనే దిశానిర్దేశం చేస్తున్నారు. నిన్న కూడా
నిన్న దాదాపు 4 గంటల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎంపీ సమావేశం కొనసాగింది. అయితే అందులో పలు కీలక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వాళ్ళ మరొకసారి కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మరి కాసేపట్లో గవర్నర్ సంబంధించిన ప్రసంగానికి బీఆర్ఎస్ అధినేతతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఉభయ సభలకు హాజరు కానున్నారు. ఏదేమైనప్పుడు కొద్దిసేపు క్రితమే చేరుకున్న ఈ బీఆర్ఎస్ అధినేత ఎంపీ కాలం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒక మంచి ఎమ్మెల్యేలు అంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడే చేరుకున్న నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కానుకనే గవర్నర్ ప్రసంగం ప్రారంభం కానుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి శాసనసభకు చేరుకున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆయన హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.